హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చి మటన్ బిర్యానీ నా స్టైల్లో సింపుల్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. సో చూడండి, ఇంత యమ్మీగా మటన్ బిర్యానీని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. 1/2 kg మటన్ ఇలాగా వాష్ చేసి తీసుకోండి. అందులోకి తగినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ధనియాల పొడి, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే కొరియాండర్ లీవ్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులో 4 కాజు కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను. అలానే టమోటా ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత పచ్చిమిర్చి, అలానే ఒక రోస్టెడ్ ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక లెమన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. సో కొద్దిగా మిక్స్ చేసుకున్నాక 1/2 కప్ ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. సో తర్వాత మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. అలానే కొంచెం జీలకర్ర, తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాము. సో లైట్గా ఫ్రై అయ్యాక 1/2 ఆనియన్ యాడ్ చేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నటివి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ 4 కాజు కూడా యాడ్ చేస్తున్నాను టేస్టీ కోసం. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మటన్ని, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి బాగా. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇలాగా ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనము బాస్మతి రైస్ కూడా తీసేసుకుందాం. నేను ఒక 2 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఆ కప్పుతో. సో ఇది 4 విజిల్స్ కూడా వచ్చేసాయి. 4 విజిల్స్ అంటే ఒక 80% ఉడుకుతుందన్నమాట మళ్ళీ మటన్. సో చూడండి, మటన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉడికింది ఏంటి అనేసి అని. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి వేసేసుకుందాము. ఫస్ట్ ఈ మటన్ పీసెస్ అన్నిటినీ వేసేసుకోండి. లాస్ట్లో గ్రేవీ వేసుకుందాము. ఫస్ట్ ఇలా పీసెస్ వేసుకొని ఆ తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ కూడా వేసేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఏమైనా పీసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ కప్పుతో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ వేసాను కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో దీనికి 1 కప్ నేను గ్రేవీ అనేది యాడ్ చేస్తున్నాను. గ్రేవీ ఉంది కాబట్టి సో కప్ గ్రేవీ యాడ్ చేసేస్తున్నాను. అండ్ రిమైనింగ్ 4 కప్స్ వచ్చి నేను కొబ్బరి పాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకోండి అలానే. సో ఈ కొబ్బరి పాలు వేసుకుంటే ఏంటి అంటే చాలా టేస్ట్ వస్తుంది రైస్కి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా తక్కువ అయింది. సో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కోసం కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నా. అలానే ఒక పచ్చిమిర్చి, అలానే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా నెయ్యి యాడ్ చేసేసుకొని రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసి ఆన్ చేసేస్తున్నాను. ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయాక ఒకసారి ఓపెన్ చేసుకొని ఏమైనా రోస్టెడ్ ఆనియన్స్ ఉంటే దాంతో గార్నిష్ చేసుకోండి. సో ఇలాగా నేను కొన్ని రోస్టెడ్ ఆనియన్స్ ఉన్నాయి, సో వాటితో గార్నిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఏమైనా తడి ఉంటే అంతా ఆరిపోతుంది. సో చూసారా, ఒకసారి స్లోగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, మన ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి.
చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా రైస్ కుక్కర్లో మనం బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.